ఈ రోజు మహిళలకు ఇస్తాను 2,500 లేదు, తులం బంగారం లేదు, ఏ పథకాలు కూడా ఈ రోజు ప్రజలకు అందించిన పరిస్థితులు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. ఇలా అసలు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కుసరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అసలు కాంగ్రెస్ వాళ్ళు నిలబడుతురండి. ఇలా కుసరు కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ వాళ్ళు అంతా తెలంగాణ గాంధీ భవన్ సాక్షిగా ఇవాళ ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడతామంటే తెలంగాణ ప్రజలకి నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోయిర్రు. ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారితో ఒకసారి నేను మాట్లాడతాను. ఇంద్రసేనారెడ్డి గారు మీ దగ్గర కూడా వస్తున్నాను. జస్ట్ 1 minute. ఒకసారి మీ వీడియో నాకు కనిపించడం లేదు, ప్లీజ్ టర్న్ ఆన్ ది వీడియో. సంజయ్ రెడ్డి గారు ఒక్క మాటలో మీరు చెప్పండి, సతీష్ గారు మాట్లాడిన దాని మీద ఒక్క మాటలో మీరు రెస్పాండ్ అవ్వండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఎక్కువ టైం ఇస్తాను నేను తర్వాత. ప్లీజ్ సంజయ్ రెడ్డి గారు. ఒకటండి, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా యూనిఫామ్స్ రాలేదు, బుక్కులు రాలేదు. 2022, 2023 ప్రాంతంలో 2020 సంవత్సరం 22లో యూనిఫామ్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. చెప్తున్నాడు మమ్మల్ని ఓడించి పక్క వచ్చినాం, మిమ్మల్ని గెలిపించారు కదా మీరు ఏదో చేస్తారని. మళ్ళీ ఎప్పుడు చూసినా కేసీఆర్ 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 3 ఏళ్ళైంది. మళ్ళీ కేసీఆర్ గారి పేరు లేని జపంది అని వీళ్ళు పూట గడవదా అండి? కేసీఆర్ గారు లేకపోతే పూట గడవదా మీకు? కేసీఆర్ గారి పేరు ఏంది మీకు పూట గడవదా? ఎందుకంటే పొద్దున్న మిమ్మల్ని మీరు ఏదో చేస్తారనే నమ్మకంతో పేద బడుగు బలిగిన వర్గాల వాళ్ళు మీకు ఇంత 1.8% ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే పొద్దున్న లేతే మళ్ళీ కేసీఆర్ చేయలే, అప్పుడు చేయలే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని సమాజం అడుగుతా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేస్తా ఉందని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఆయన సంస్కారవంతుడైతే ఆయన మాట్లాడినప్పుడు నేను గమనున్నా, నేను మాట్లాడినప్పుడు ఆయన గమనుంటే మేము చర్చలో పాల్గొంటా, లేకపోతే నేను లెఫ్ట్ అయిపోతా. చెప్పండి మాట్లాడండి. నేను ఒకటండి, నేను చెప్పేది ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఏడబడుకున్నాడు. గజ్వేల్కి ఎమ్మెల్యే అండి, ఇలా సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? రేవంత్ రెడ్డి గురించి స్క్రిప్ట్ రాసుకొచ్చుకున్నావయ్యా? ఎమ్మెల్యే గెలిచిండు, ఒక్కసారి గజ్వేల్ ప్రజల దగ్గర వల్ల సిగ్గుండాలి. రాహుల్ గాంధీ గారిని అడుగుదాం సిగ్గు ఊరుకుందా అనేది. ప్రియాంక గాంధీ గారిని అడుగుదాం, దళితులకు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తాను ప్రియాంక గాంధీ గారిని అడుగుదాం సిగ్గు ఊరుకుందని. దళితులకు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తాను ఒప్పుకొని వెళ్ళిన ఢిల్లీకి వెళ్ళిన ప్రియాంక గాంధీ గారిని ఊరుకుందా కానీ ఇలా రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ వచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకొని పదవులు సంపాదించి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్ లో కుక్కుతున్న అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ గారిని విలువని అడుగుదాం. మీరు కేసీఆర్ గారిని మాట్లాడే అర్హత నైతిక విలువలు మీకు లేనేలేవు అక్క. కాదు సంజయ్ రెడ్డి గారు ఏంటి సంజయ్ రెడ్డి గారు ఏమన్నారు? అవసరం లేదండి, మేము ఎందుకు మాట్లాడాలండి? మేము ఎందుకు మాట్లాడాలి? మేము మాట్లాడింది వినకుండా ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నాడు ఎందుకు? లేదు మీతోనే మాట్లాడుతున్నారు కదా, మీతోనే ఆర్గ్యూ చేస్తున్నారు, డిబేటే కదా ఇది. మీకు తెలియదు ఏముంది? ఇద్దరు ఆర్గ్యూ పెట్టుకుంటే ఎవరికి వినబడదు. ఆయన చెప్పిన వర్షన్ తర్వాత నేను చెప్తాను. సరే మీ వర్షన్ నేను తీసుకుంటాను, క్లియర్గా మీకు టైం ఇస్తాను. జస్ట్ గివ్ మీ 1 minute. నేను ఇంద్రసేనారెడ్డి గారితో కూడా ఒక్కసారి మాట్లాడతాను. సో 2 వర్షన్స్ నేను విన్నాను కాబట్టి లెట్ మీ టేక్. ఇంద్రసేనారెడ్డి గారు, సో మీరు చూస్తున్నారు ఆల్రెడీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ హైడ్రామా మీకు అబ్జర్వ్ చేస్తుంటారు. బీజేపీ స్టాండ్ ఏంటి ఇంతకీ ఈ విషయంలో? 8 లక్షల కోట్లు మీరు చేస్తారంటే లేదు 3 లక్షల కోట్లు అని వీళ్ళు అంటున్నారు. ఇంతకీ బీజేపీ ఎలా అబ్జర్వ్ చేస్తుంది ఈ మొత్తం ఈ గన్ పార్కు, లేదంటే తెలంగాణ భవన్, ఇవాళేమో ప్రెస్ క్లబ్, ఈ మొత్తం హైడ్రామాని? అందరికి నమస్కారం అండి. ఆర్టీవీ ప్రేక్షకులు, మీ వాయిస్ రావడం లేదు, మ్యూట్ లో ఉన్నట్లుంది. వాయిస్ ఉందండి? ఇట్స్ క్లియర్ నౌ. వస్తుందా? వస్తుంది. చూడండి అండి, అందరికి నమస్కారం. ఇక్కడ మనం లోన్ విషయం మాట్లాడే ముందు ఇక్కడ ఆదాయం కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఇంట్లో ఒక తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు. కొడుకు అంటాడు, నాన్న నాకు లోన్ తీసుకోవాలి బిజినెస్ కోసం అనుకుంటే, తర్వాత అతను సొంతంగా లోన్ బ్యాంకు కి అప్రోచ్ అవుతే ఏమవుతుందంటే, బ్యాంక్ అంటాడు నువ్వు ఇంకా నీ ఫైనాన్షియల్ హిస్టరీ ఇంకా నీది మొత్తం ఇంకా పెరగలేదు, నీ బాగాలేదు, ఇప్పుడు నీకు ఒక గ్యారెంటర్ కావాలి, గ్యారెంటీ ఇచ్చే వాళ్ళు ఉన్నారా అంటే మా తండ్రిని తీసుకొస్తా అని చెప్పి బ్యాంక్ తండ్రి దగ్గరికి వస్తే తండ్రి బ్యాంక్ గ్యారెంటీ ఇస్తాడు. ఓకే, తండ్రి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బేస్ మీద కొడుకుకి లోన్ ఇస్తాడు. లోన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొడుకు తీరని పక్షాన తండ్రి పే చేయాలి. కానీ కొడుకు రికార్డ్ లో బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు ఉంటుంది, కానీ తండ్రి రికార్డ్ లో బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు ఉండదు, గ్యారంటీ లానే ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడే నంబరు 4 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. యాక్చువల్ గా చూస్తే మనం పేపర్ లో చూపించింది ఒకటి, యాక్చువల్ గా చూస్తే మాత్రం క్యాగ్ రిపోర్ట్ ప్రకారం లోన్స్, బారోయింగ్స్, గ్యారంటీస్ అన్ని చూసుకుంటే బీఆర్ఎస్ హాయంలో
8.5 లక్షల కోట్లు తీసుకున్నట్టు క్లియర్ గా క్యాగ్ చెప్పింది. క్యాగ్ ఇంకోటి కూడా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, మీరు ఇలా తీసుకోవద్దు, మీరు స్టేట్ కార్పొరేషన్స్ అని చెప్పి మీ అన్ని ఫామ్ చేస్తున్నారు, ఈ స్టేట్ కార్పొరేషన్స్ అన్ని క్రియేట్ చేసి దాని ద్వారా లోన్ తీసుకుంటున్నారు, కానీ స్టేట్ కార్పొరేషన్స్ కి ఆదాయం లేదు, వాళ్ళు తీర్చే శక్తి లేదు. మీరు లోన్ ఇచ్చి ఆ స్టేట్ కార్పొరేషన్స్ కి మీరు లోన్ ఇస్తే కానీ తీర్చని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు లోన్ తీసుకోవడమే కానీ మీకు ఆదాయం లేకుండా మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు? పుట్టే ప్రతి మనిషి మీద 1,00,000, 1,50,000, 2 లక్షల రూపాయలతో పుడుతున్నాడు. ఇది స్టేట్ కి భారం అవుతుందని చెప్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లు లోన్ తీసుకుంది. అంటే ఇది మన మొత్తము చరిత్రలో ఇంత లోన్ తీసుకున్నట్టు కూడా ఎక్కడ లేదు, మొట్టమొదటిసారిగా. ఒక పక్కన మోదీ గారినేమో బడేబాయ్ అంటాడు, మళ్ళీ కిషన్ రెడ్డి గారిని తిడతాడు, మళ్ళీ కిషన్ రెడ్డి గారితో కూర్చొని మళ్ళీ సంతకాలు చేసుకొని హైదరాబాద్ మెట్రో కూడా మనం ఇప్పుడు చేస్తున్నాము, సంతకం అయిపోయింది, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయిందని చెప్తాడు. అది 2 రోజుల క్రితమే సంతకం కాకముందే కిషన్ రెడ్డి గారిని తిడుతుంటాడు. మోదీ గారిని ఒక రోజు బడేబాయ్ అంటాడు, ఇంకొకసారి వీళ్ళు మనకి ఆదాయం ఇవ్వట్లేదని చెప్తుంటారు. ఇది ఒక పెద్ద సర్కస్ లాగా అయిపోయింది కాంగ్రెస్ కి. ఇది వింటున్నారు ప్రజలు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇది ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ కార్పొరేషన్ రూపంలో అవినీతి జరిగింది బీఆర్ఎస్ పాలనలో. ఇప్పుడు కొత్త కార్పొరేషన్స్ రాకపోయినా కూడా ఇక్కడ మాత్రం వీళ్ళ హామీలకి రెవెన్యూ లేదు. 2,40,000 కోట్లు ఎంతనో అనేది రెవెన్యూ సంవత్సరానికి. వీళ్ళ ఖర్చులు 3 లక్షల కోట్లు పైన. వీళ్ళు సుమారు గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం 56 వేల కోట్లు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తారు, ఎవరికి ఇస్తారు, ఎట్లు ఇస్తారు? ఒక చిన్న పిల్లోడు ఇవాళ పుట్టడానికి కూడా 2.5 లక్షలు వాడు లోన్ తోటి పుడుతున్నాడు. ఎవరు తీరుస్తారు? ఇవంతా ప్రజలే తీర్చాలి కదా. దీనికి ఆదాయం లేకుండా ఎట్లా చేస్తారు? ఎన్ని డిపిఆర్లు పెడతారు మీరు? డిపిఆర్లకి ప్రతిసారి మీరు తీసుకెళ్లేసి 60% మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కావాలంటారు. 60% ఇవ్వాలంటే నువ్వు 40% నీ దగ్గర డబ్బు ఉందని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అడుగుతుంది. 40% తీసుకొస్తుంది, నేను 40% తీసుకొస్తాను, అది నా బాధ్యత అంటుంది. తీసుకొచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, వీళ్ళు 40% వీళ్ళకి స్తోమతి లేదు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, ఈ ప్రాజెక్టు వీళ్ళు 40% ఫినిష్ చేస్తే గానీ నేను ఇవ్వలేనని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్స్ క్లియర్ గా ఉంటాయి. వీళ్ళు 40% తోటి ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేరు, తర్వాత బ్లేమ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ మీద. ఇలా నడుస్తుంది. కానీ ప్రజలు స్మార్ట్ అయిపోయినరు. ఇవాళ రేపు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఏదన్నా ఎంటర్ చేసినా కూడా అంత వివరాలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జూపల్లి రావడం, బయట సవాలు చేయడం, హరీష్ కేటీఆర్ వస్తామనడం, మళ్ళీ అక్కడ ఆపడం, ఇప్పుడు ఈ మొత్తం హౌ డు యు సీ దిస్ డ్రామా? ఇది డ్రామా అండి. ఎవరికి కూడా ఇప్పుడు వాళ్ళు మంచి పరిస్థితుల్లో లేరు. ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఈ ప్రొడక్షన్ లేనప్పుడు, ప్రొడక్టివిటీ లేనప్పుడు అంతా ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన ఆఫీసులలో కూడా బయట కూడా చూస్తుంటాం. ప్రొడక్టివిటీ లేనప్పుడు మనకి గందరగోళం చేయాలి. ఇది కొంచెం ఏమంటే వామపక్ష భావం అనమాట. ఒక పక్కన వీళ్ళందరూ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఏంటంటే క్యాపిటలిస్ట్ లాగా చూపిస్తారు. అంటే మేము ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతాము, కష్టపడేవాడికే కష్టపడేవాడు డబ్బు సంపాదించేవాడు వాడు డబ్బు పెట్టుకోవచ్చు అట్లా అని ఒక పక్కన చూపిస్తుంది. కానీ మళ్ళీ వామపక్ష భావాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రొడక్టివిటీ లేదు. మీరు కార్పొరేషన్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడక్టివిటీ చూడాలండి. ప్రొడక్టివిటీ అంటే ఏంది? మీరు సంపాదించగలుగుతారా? ఒక రైతు బాగుపడుతున్నాడా? ఆ రైతు నుంచి లాభాలు ఏమైనా వస్తున్నాయా? మీరు రైతు నుంచి లాభాలు తీసుకురాగలుగుతున్నారా? ఒక పంటకి మీరు మనకు లాస్ అయితే ఇస్తున్నారా? పంటకి ఎంత ఇస్తా అన్నారు, ఎంత ఇస్తున్నారు? ఇవన్నీ కూడా మీరన్నీ కూడా డేటా తీయమని చెప్పండి. బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి లిస్ట్ అవుట్ చేయమని చెప్పండి. ఎంత డబ్బు తీసుకున్నారు, ఎంత క్రాప్ కి ఇచ్చింది, ఎన్ని నిధులు ఇస్తా అన్నారు, ఎన్ని పాలసీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇవ్వకుండా రోడ్ల మీద వచ్చి కొట్లాడి ఇది ఏ పెద్ద ఘనకారం సాధించారండి. ఇప్పుడు భావి పౌరులకు ఏం చూపిస్తున్నామండి? జెన్జీ ఉన్నారు. జెన్జీ చూసి ఏమంటుంది? దిస్ ఇస్ వాట్ ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు. మేము వెళ్తున్నప్పుడు కాలేజ్ లో కానీ, డిగ్రీ యూనివర్సిటీస్ వెళ్తున్నప్పుడు, ఏంది సార్ ఇది, వాట్ ఈస్ దిస్ సార్, వాట్ ఈస్ అవర్ నేషన్ సార్, వాట్ ఈస్ అవర్ స్టేట్స్ అని అడుగుతారు. ఏం సార్ వీళ్ళు బయటకు వచ్చి కొట్లాడుకుంటారు, ఇంత చండాలమైన మాటలు మాట్లాడతారు, టీవీ డిబేట్